హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బెండకాయ మసాలా చేస్తున్నా. వాయిస్ సరిగా లేదండి, కాఫ్ వచ్చి అట్లా అయిపోయింది. ఇంకొన్ని ఆయిల్ వేసుకున్న, కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నా, పోపు కనేసి ఆవాలు మాత్రం వేసుకున్నా. ఈ క్లైమేట్ సెట్ కావడం లేదండి. అయినా మేము పొద్దున్నే ఏం లేయము, 7 గంటలకే అట్లా లేస్తాము. అయినా ఇట్లా చల్ల గాలికి దానికి సెట్ కావడం లేదు. అదే అనుకోండి, తెల్లగడ్డ, కరివేపాకు, ఆనియన్, బెండకాయ చాలా రకాలుగా చేసుకుంటామండి. పప్పు సాంబార్ చేసుకోవచ్చు, బెండకాయ పులిహోర చేస్తారు, బెండకాయ పులుసు పెట్టుకుంటాము, బెండకాయ వేపుడు, మంచిది కదా అది, మోకాళ్ళ నొప్పులకి అంతా చాలా మంచిదని చెప్తారు. ఇంకా పచ్చిదే తినండి అంటారు కదా. మనం ఇలా కూరల్లోకైనా ఒక 2-3 రకాలుగా చేసుకున్నామంటే, ఒకే రకం కాకుండా ఒక్కొక్కసారి ఒక వీక్లీ ఒక వారంలో ఒక 2 సార్లు చేసుకున్నామంటే కూడా మనకి, ఒక్కొక్కసారి చేసుకున్నప్పుడు ఒక్కొక్కలాగా చేసుకున్నామంటే బాగుంటుంది. ఒకటే అంటే ఒకే పులుసు అంటే బోర్ కొడుతుంది. టమాటా, టమాటా వేసుకున్న తర్వాత పసుపు వేసుకుంటున్నాం. కొంచెం పసుపు ఉప్పు వేసినామంటే తొందరగా వేగిపోతుందని వేసుకుంటాం. ఉప్పు తగినంత, ఇంట్లో మా అత్త బాగా చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు మేము చేసి పెట్టే చేసి పంపిస్తే తింటారు. మేము చేస్తాం, ప్రతి ఒక్కరికి ఆ రోజు ఒకటి వస్తుంది. అది పిల్లల దగ్గర ఉండలేరు, వాళ్ళ అలవాట్లకి వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. నేను చేసి పంపిస్తే ఏం తినేస్తే చాలు అనుకుంటారు. ఏం చేయాలా? ఇంకోండి మసాలా అంటే ఇందులో కొంచెం కొబ్బరి వేసుకున్నా. కొబ్బరి,
కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా టమాటా వేసుకున్నా. ఇంకా ఆనియను, తెల్లగడ్డ అన్ని దాంట్లోకి వేసిన తిరగబాతు పోపులకి. దీంట్లో మాత్రం కొబ్బరి, టమాటా, కొంచెం మిరప్పొడి వేసుకున్నా దీంట్లో. మామూలుగా పులుసుకి అయితే కొబ్బరి వేసుకోము ఆల్మోస్ట్ ఎప్పుడు. కొంతమంది వేసుకుంటారేమో, కానీ పులుసుకి అయితే వేసుకోము. అదే కొంచెం గ్రేవీ బాగా కావాలనుకునే వాళ్ళు వేసుకుంటారు. నేను కలబెట్టినామంటే ఊరికే బెండకాయ నలిగిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి మాత్రం వేస్తాను. మిరప్పొడి కొద్దిగా, కొబ్బరిలో కొద్దిగా వేసినాను, 1 స్పూన్ వేసిన, ఒక 1/2 స్పూన్ ఇందులో వేస్తాను. ఇది చింతపండు అండి, తక్కువగా. టమోటా బాగా ఫుల్గా వేసినాను కాబట్టి వేసినాను, కొద్దిగా చింతపండు వేసినాను. బెండకాయ అయిన తర్వాత చింతపండు కొంచెం వేస్తేనే అది కొంచెం టేస్ట్ వస్తుంది. ఒక్క విజిల్ వస్తే చాలండి బెండకాయకి. ఒక్క విజిల్ వచ్చి మనము స్టీమ్ తీయకుండా వదిలేసినా కూడా 1 విజిల్ వస్తే సరిపోతుంది. 2 విజిల్ వచ్చినాయంటే మాత్రం మనం స్టీమ్ తీసి చూసుకోవాలి. ఇది మళ్ళీ ఉడికి మనం దించబెట్టి సాయంత్రానికి అంతా మళ్ళీ మనం చిక్కగా వచ్చేస్తుంది బాగా. నీళ్ళు పోసిన మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. బాగుందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, టేస్ట్ బాగా వచ్చింది. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి.